మీకు కొంత బాధ కలిగిస్తుందేమో కానీ దానివల్ల వ్యక్తిగతమైనటువంటి సానుభూతో లేకపోతే ప్రచారమో దక్కుతుంది కానీ నాకు కావాల్సింది ప్రచారమో కాదు, సానుభూతి కాదు. నేను మీతో యుద్ధంలో ఉన్నప్పుడు నాకు కూడా కొన్ని గాయాలు తగలొచ్చు. యుద్ధంలో ఉన్నటువంటి సైనికుడిగా మనము వాటిని గురించి చెప్పుకోవడం కంటే కూడా గెలిచే దాని మీద దృష్టి పెట్టాలి అన్నటువంటి దాంట్లో ఇప్పటి వరకు కూడా పోలీసు దర్యాప్తు ప్రకారం నా ఇంటిని తగలబెట్టారు అన్నటువంటి ఆ రిపోర్టును కూడా నేను బహిర్గతం చేయాల. కారణం, ఒక జర్నలిస్ట్ మీద ఇలాంటి దాడి జరుగుతుందా అన్నటువంటి చర్చ జరగటం కంటే కూడా దాన్ని పెద్దగా ప్రజల ముందు పెట్టినందువల్ల వచ్చే ఫలితం ఏంటో నాకు తెలుసు. ప్రచారం వస్తుంది, సానుభూతి వస్తుంది. ఈ రెండు నాకు వద్దు అన్నటువంటిది ఒకటే. ఎనీహో వ్యక్తిగతమైనటువంటి విషయాల కంటే ఐ నో దట్ ఇంకొక విషయం, మరి మీ విషయానికి వస్తే సాహెబ్, నాకు బాగా గుర్తు, ఇవాళ ఏదైతే వైసీపీ పాలకపక్షం మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు అరెస్ట్ అయింది ఎవరు అని అంటే టీడీపీ నాయకుడు సాహెబ్. మరి దాన్ని ప్రచారం చేసుకోలేదుగా మీకులానే నేను కూడా. అంటే నేను ఒకటండి, ఆ రోజు ఒకటండి, నా మీద దాడి జరిగినప్పుడు కూడా ఏంటంటే నాకు ఉండేటువంటి ఒక మిత్రుడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒకటే అన్నాడు, సాహెబ్ నువ్వు వర్క్ చేయాలనుకుంటే కామ్గా ఉండు, లేదు నువ్వేదో మీడియాలోకి వచ్చి కాసేపు మాట్లాడుకోవాలంటే మాత్రం నిన్ను మళ్ళీ మస్ట్ అండ్ షుడ్ టార్గెట్ చేస్తాను అని చెప్పిన తర్వాత నేను ఆలోచించా, ఎస్ ఒక సైనికుడు లాగా వర్క్ చేద్దాం. అందుకని నేను ఎక్కడ చెప్పుకోలేదండి వాస్తవంగా కూడా. నేను కూడా గవర్నర్ గారికి లెటర్ రాశాను, సుప్రీంకోర్టు. నాట్ ఓన్లీ యూ అండ్ మీ సాహెబ్ గారు, ఈ టాపిక్ ని ఆపుదాం. నాట్ ఓన్లీ యూ అండ్ మీ, తులసిరెడ్డి గారు ఎంత ఒత్తిడి భరించుంటారు, ఎన్ని విమర్శలు ఫేస్ చేసి ఉంటారు. మన ఆడపడుచు అంత ధైర్యంగా నిలబడి తన మీద దాడి జరిగినా, భౌతికంగా దాడి జరిగినా కూడా దాని ప్రచారానికి ఉపయోగించుకోలే. ఆ విషయాన్ని పదే పదే టీవీల్లో చూయించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయాల. బట్ కమిటెడ్ పీపుల్ ఇంతే ఉంటారు. అందుకే అరుణను మేమంతా గౌరవిస్తాం. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే అంతో ఇంతో మెరుగైనటువంటి సమాజానికి, అలాగే విలువైనటువంటి సాంప్రదాయానికి నాంది పలికినట్టుంటుంది అని. ఎస్, ఐ వాంట్ టు సీ దెమ్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ ఆర్ క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు. ఎనీహౌ, మరొక విషయం గుర్తు చేస్తా. వీటన్నిటికంటే ప్రధానమైనటువంటిది, తెలుగోళ్ళుగా అందరూ గర్వపడేటటువంటి సందర్భం ఇవాళ చూసాం. ఇద్దరు నాయకులు ఇవాళ ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు, ధైర్యాన్ని ఈ దేశానికి పంచుతున్నప్పుడు, అరుణ్ గారు చంద్రబాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ని ఇద్దరు సంభాషించినటువంటి తీరు కానీ, ప్రేరణ తెచ్చినటువంటి పద్ధతి కానీ చాలా ప్రౌడ్గా అనిపించినటువంటి సందర్భంగా అనిపిస్తోంది. వాట్ యు సే? తెలుగు ఛానల్ పెద్దలకి, మీకు అలాగే వీక్షకులకు నమస్కారం సార్. నమస్తే. తెలుగు వాళ్ళ ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది అనిపించేలాగా ఈ రోజు అక్కడ సమావేశాలు చూస్తే నిజంగానే 5 ఏళ్లుగా పడినటువంటి అన్ని ఇబ్బందుల్ని మర్చిపోయి, మీకు అసెంబ్లీలో సీట్ లేదు, మీ గుర్తుకు అసలు గుర్తింపే లేదు అని ఇట్లాంటి ఎన్నో అవమానాలు పడిన తర్వాత, మీ అధ్యక్షుడు ఎక్కడ ఒక చోట కూడా గెలవలేదు అని చెప్పేసి, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వరు అని చెప్పేసి, ఇట్లాంటి మాటలు ఎన్నో పడిన తర్వాత 5 ఏళ్ల తర్వాత ఇవాళ ఆ సందర్భం చూస్తుంటే మా నాయకుడు వెళ్ళి పార్లమెంట్లు, అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మోడీ గారి పక్కన కూర్చొని ఒక గొప్ప స్థాయిలో గౌరవ మర్యాదలు పొందుతూ దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే విధంగా అంత ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళు పొంది మా అందరికి కనిపిస్తూ ఉంటే, మా కష్టం అంతా మర్చిపోయి రాబోయే భవిష్యత్తును ఊహించుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే దాడుల విషయానికి కనుక వస్తే క్లియర్ గా ఇప్పుడు ఏం చేసినా సరే, సహజంగా ఈ రోజు వైసీపీ ఓటమికి వన్ ఆఫ్ ద కారణం వాలంటీర్ వ్యవస్థ చేసినటువంటి దాష్టికాలు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ఈ పిల్ల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళు మీడియాలో ఇచ్చి జైలుకి పోయిస్తే జ్ఞానం వస్తుంది, దేశ నాయకులం అవుతాము, పెద్ద పండితులు అవుతాం అంటే ఇట్లాంటి ఎలివేషన్లు అన్ని వేసి, మా అన్న పులి సింహం అని ఇట్లాంటి ఎలివేషన్లు అన్ని వేసి రాష్ట్ర ప్రజల్లో, అలాగే వాళ్ళని అభిమానించేటువంటి కార్యకర్తలు ఒక రకమైనటువంటి ద్వేష భావజాలాన్ని, ఆవేశపూరితమైన భావజాలాన్ని నింపారు వైసీపీ వాళ్ళు. వాలంటీర్లు చేసినటువంటి అతి చేష్టలు కూడా ఇవాళ జగన్ ఓటమికి ఒక కారణం. వాలంటీర్లు అతనికి సైన్యం అవుతారు అనుకున్నాడు, కానీ వాలంటీర్లు అతనికి కాలకేయులు అయ్యారు, అతన్ని కాల రాశారు. ఈ రోజు ప్రతి వాలంటీరు స్థానికంగా వాళ్ళ 50 ఇళ్ల మీద ఎంత పెత్తనం చేశాడు, ఎంత అజమాయిషీ చేశాడు, ఊళ్ళో అసలు ఇంకా అతనే నాయకుడు, అతనికే ఓట్లేసి ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నట్లుగా వ్యవహరించారు. ఈ అన్ని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమికి కారణమయ్యాయి.
వీటన్నిటిని చూసిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది మిగతా రాజకీయ పార్టీలకి మిగతా నాయకులకి ఒక లెసన్ అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్ వస్తుంది. ఇది పర్మనెంట్ పొజిషన్ కాదు మనకి. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో విర్రవీగాడో ఇప్పుడు మనం అలా విర్రవీగితే డెఫినెట్ గా మళ్ళీ ఇంకొకసారి ఇవాళ భర్తకు తెలియకుండా భార్య కూటమి కోటేసింది, తండ్రికి తెలియకుండా కొడుకు కూటమి కోటేశాడు, అన్నకి తెలియకుండా చెల్లి కూటమి కోటేసింది. ఒకరికొకరు చెప్పుకోవాలి, భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహార శైలి వల్ల. 50 ఏళ్లకి వాలంటీర్ని వాచ్ డాగ్ లాగా పెట్టేటప్పటికి ఎవరి నోట్లో నుంచి ఏ మాట కూటమి గురించి పాజిటివ్ గా వచ్చిందో అది మళ్ళీ జగనన్న విన్నాడు ఉన్నాడు అన్నాను కదా, జగనన్న చెవుకి ఎక్కడ వెళ్ళిద్దో అని చెప్పేసి ప్రతి సామాన్య ఓటరు రాష్ట్రంలో బిక్కుబిక్కుమంటూ వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయి కుటుంబ సభ్యులతో కూడా రాజకీయాల గురించి ప్రస్తావించకుండా భయంగా బ్రతికాడు. కాబట్టి ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఓటేసి వాళ్ళ కూటమికి మేము కూడా ఊహించినంత స్థాయిలో భారీ మెజారిటీని అందించారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈ రోజు ఆగ్రహావేశాలకు లోనయ్యి నాయకుల ప్రమేయం లేకుండా ఇష్టారీతిగా మన క్షణిక ఆనందాన్ని పొందుదాము, ఆవేశాన్ని చల్లార్చుకున్నాం అన్నట్లుగా కనుక దాడులకు దిగితే అది ఎవరైనా ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకి ఈ సిచ్యువేషన్ వచ్చిద్దేమో అన్న విషయం మాత్రం ఎవరు మర్చిపోకూడదు కూడా 100%. వాళ్ళ శిలాఫలకాలు అవన్నీ ధ్వంసం చేస్తున్నారంటే నాయకులకు ఎలాంటి సంబంధం లేదు, పార్టీలకు కూడా సంబంధం లేదు. కేవలం స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు గతంలో వైసీపీ కార్యకర్తలు చేసినటువంటి దాష్టికాల ద్వారా దాడుల ద్వారా ఫ్రస్ట్రేషన్ గురై ఉన్నారు. కాబట్టి తిరిగి ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఆ రోజు చేసావు కదా వాళ్ళు నేను చేసి చూపిస్తాను చూడని చెప్పేసి చేస్తున్నారు. దాని ఎఫెక్ట్ ఎవరికి పడిద్ది? 5 ఏళ్లుగా తిట్లు భరించింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. 5 ఏళ్లుగా కష్టపడింది, ఇబ్బందులు పడింది, కేసులు పెట్టించుకుంది, వృత్తి ఇబ్బంది పడింది, అన్ని రకాలుగా ఇబ్బంది పడింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ నువ్వు చేసేటువంటి ఈ దాష్టికాల వల్ల చెడ్డ మాట పడేది కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ప్రతి కార్యకర్త ఏ పార్టీ నుంచి అయినా ఈ విషయాలు గుర్తించుకోవాలి. ఇందులో మళ్ళీ గుంటనక్క తెలివితేటలు ఇంకా చింత చచ్చిన కులుపు చావలేదు అన్నట్లుగా వైసీపీ అండ్ సంబంధిత మీడియా ఛానల్స్ వార్తాపత్రికలు రాస్తున్న వార్తలు ఎలా ఉంటాయంటే, మొన్న ఒక అభ్యర్థి వాళ్ళ కార్యకర్త అండి, ఇది భరత్ సంథింగ్ ఇది పేరు, బెట్టింగ్ కాశాడు. బెట్టింగ్ కాసి జగన్ గెలుస్తాడని బెట్టింగ్ కాసి జగన్ ఓడిపోయేటప్పటికి ఆ డబ్బులు తిరిగి అతని దగ్గర లేక కట్టలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతే వీళ్ళ సాక్షి దినపత్రికలో రాసింది, వీళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్ చేసింది. టీడీపీ వాళ్ళ యొక్క బెదిరింపులకి దాష్టికాలకి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అని చెప్పేసి వేశారు న్యూస్. నేను